गाइस అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో దట్ మంచి రెసిపీ మీకు మంచి టేస్ట్ తో వస్తుందన్నమాట ఈ రెసిపీ ఏంటంటే మనకి నోటికి ఏం తినాలనిపించినప్పుడు చాలా క్విక్ గా ఈవినింగ్ ఏదైనా మంచి స్నాక్ తినాలనిపించినప్పుడు కూడా చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఇది సో ఇది ఆనియన్ పకోడా అన్నమాట చూసారు కదా ఈ ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా మనం కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ ఉన్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది త్వరగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అన్నమాట చూసారు కదా ముందుగా మనం ఈ ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇలాగా పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వాటిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా మనం ఈ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి లావుగా ఉన్నట్లయితే మనకి ఏంటంటే త్వరగా బాయిల్ అవ్వకుండా ఉంటుంది పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది సో ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఆనియన్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం తురుముకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టు ఇంత సన్నగా తురుముకుంటే మనకి టేస్ట్ చాలా బాగా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు మనం మళ్ళీ కారం యాడ్ చేసుకుంటాం కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి మీరు చిన్నగా గుండెలా కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నా సరే పర్వాలేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు అనేవి ఆయిల్లో వేగేటప్పుడు మనకి ఆ స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది అనమాట తినేటప్పుడు కూడా మనకంత కారం అనిపించదు బాగానే ఉంటుంది సో ఎవరికైనా అడ్డుగా ఉంటుంది అనుకుంటే చిన్నగా గుండగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నేను కట్ చేసుకున్నట్లు పొడుగ్గానే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా పిండి కొంచెం కలపడానికి వీలుగా ఉన్న బౌల్లో వేసేసుకోవాలి సో దట్ మనకి పిండి కలిపేటప్పుడు కూడా బయట పడిపోకుండా ఈజీగా ఉంటుంది ముందుగానే మనం ఏంటంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో మనం ఇవన్నీ కలుపుకున్నట్లే చూసుకుంటే మంచిది సో ఇలా మనం ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకోండి ఇందులో మనకి వాటర్ అనేది అవసరం అవ్వదు కాకపోతే కొంచెం యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటరే మనకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆనియన్స్ని మనం ఉప్పు వేసి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసుకొని కలుపుకున్నట్లయితే మనకి అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి పిండి కలిపేటప్పుడు కూడా మనకి ఏంటంటే మంచిగా ఉంటుంది చూసారు కదా మనం ఇలా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా ఆనియన్స్కి పచ్చిమిరపకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారంని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారంని కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి లేదు కారం ఎక్కువ తినేవాళ్ళు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా కరివేపాకును కూడా ఫ్రెష్గా ఉన్న కరివేపాకునే తీసుకోండి సో దట్ స్మెల్ అనేది మంచిగా వచ్చి పకోడీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నట్లుగానే ఆనియన్స్ని కొంచెం ప్రెస్ చేసుకొని గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి అందులో నుంచి వచ్చిన వాటర్ వల్ల ఆనియన్స్కి ఆ ఉప్పు కారం మసాలాలు అవన్నీ కూడా బాగా పడతాయి కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండిని ఒక 1 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మొత్తం శనగపిండితోనే మనకి గట్టి పకోడీ అనేది రాదు ఏదైతే కప్తో మనం శనగపిండిని యాడ్ చేసుకుంటున్నామో అదే కప్లో 1/2 కప్పు వరకు కూడా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా నేను చూపించే విధంగా ఇలా గట్టిగా మనం ఆ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 2 చెంచాల వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి మీకు ముందుగా చెప్పినట్టు నీళ్లు అవసరం పడదు ఆ ఉల్లిపాయలకున్న వాటర్ ఆ చెమ్మే మనకి సరిపోతుంది కానీ పిండి కొంచెం స్మూత్గా ఉండడానికి అని చెప్పి ఒక 2 చెంచాల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకుంటున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఈ పిండి అంత గట్టిగా ఉండకూడదు అలాగని చెప్పి పలచగా ఉండకూడదు పకోడీ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే మాత్రం పకోడీ అనేది సరిగ్గా రాదు సో మొత్తం అంతా మీరు సరిగ్గా చూసుకొని ఆ ఉల్లిపాయలకి ఉన్న వాటర్కి తగ్గట్టు ఒక వాటర్ని మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆ పకోడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి సో దట్ మనకి పకోడీ వేసేటప్పుడు మంచి క్రంచీగా వస్తాయన్నమాట చూసారు కదా ఆయిల్ అనేది మంచిగా వేడెక్కుతుంది ఇప్పుడు ఇందులోకి తీసుకొని ఇలా మీరు మరీ పెద్దగా కాకుండా అలాగని చెప్పి మరీ గుండలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు పకోడీని అలా జల్లుకొని ఆయిల్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకోండి అలాగని చెప్పి మరీ పెద్దగా ఉంటే సరిగ్గా లోపల బాయిల్ అవ్వదు అలాగని చెప్పి చిన్నగా ఉంటే గుండగుండగా అయిపోతుంది సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపించినట్టుగా వేసేసుకోండి
ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కూడా ఫ్రై చేయకూడదు, అలాగని చెప్పి లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పకోడీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పకోడీ వేసేగానే మీరు గరిటతో తిప్పేసినట్లయితే మనకి అది గుండగా అయిపోయి మొత్తం అంతా గుండ అయిపోతుంది. అలా కాకుండా పకోడీ వేసిన కాసేపటి వరకు అలా వదిలేయండి. వదిలేసిన కాసేపటి తర్వాత అప్పుడు మీరు పకోడీ తీసుకున్న జాలితో నెమ్మదిగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఈ పకోడీ వేగడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. త్వరగా అయిపోవడానికి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టేయొద్దు. పకోడీ మరీ గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు అనమాట. సో టైం తీసుకున్నా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా పకోడీ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పకోడీని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకా కలిపి పెట్టుకున్న పిండిని కూడా నేను ముందు చూపించిన ప్రాసెస్లోనే ఇలా కొంచెం మరీ అంత పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా నేను చూపించే విధంగా మొత్తం ఆయిల్ అంతటిని స్ప్రెడ్ చేసేసుకోండి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. అంతే, ఇలా చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమి అవైలబుల్గా లేనప్పుడు కూడా జస్ట్ ఆనియన్స్ మనకి ఆ శనగపిండి ఉంటే మనకి పకోడీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కూడా. మంచి స్నాక్ లాగా వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ మనకి బయట స్ట్రీట్ స్టైల్లో ఉండే పకోడీలానే టేస్ట్ అనేది వస్తుంది. కరెక్ట్గా కారం అవన్నీ వేసుకున్నట్లయితే తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే చెప్తున్నాను, మనకి ఈ పకోడీలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ మనకి తినేటప్పుడు మంచిగా తగిలి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో. మంచి కలర్లో మంచిగా ఫ్రై అయ్యాయి కదా, క్రిస్పీగా బయట అంతా క్రంచీగా ఉంటుంది, లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఆనియన్స్ అవి తగులుతున్నప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ మనకి. మీరు కూడా ఈ పకోడీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ నాకు ఈ టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు.